సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన 3 years కంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉన్నింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అన్నది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం సొల్లుతానే ఇవన్నీ క్యారెక్టర్స్ కదా, చిన్న పిల్ల నేను దాని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూ ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట. సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. నేను కూడా మనకు అవసరం ఇవన్నీ ఎందుకని తెలుగు ఎవరు మీ తరపున అప్పుడు మేనేజ్ చేశారండి? మా నాన్నగారు అండి, మై ఫాదర్. అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారు అని ఉండేవారు, ఈజ్ నో మోర్. ఆయన చూసుకునేవారు. ఆల్మోస్ట్ ఒక 15-20 years ముందు వరకు ఆయనే చూసుకునేవారు అనమాట. సో ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన. తర్వాత నేనే చూసుకోవడం, ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునేదాన్ని. అప్పుడు వాణిశ్రీ గారు ఓ నవల రాశారు స్టార్ డస్ట్ అని. ఆ నవలలో ప్రధాన పాత్ర ఏంటంటే ఒక హీరోయిన్ జీవితంలో ఉండే కష్టాలు, ఈ స్టార్ హీరోయిన్ వెనక ఉండే కష్టాలు, ఆ స్టార్ హీరోయిన్ స్టేటస్ని చుట్టూతా ఉన్న వాళ్ళు ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు, ఆ స్టార్ హీరోయిన్కి ఎంత అలసట ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్పారు. అంటే అది చూసి నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. స్టార్ హీరోయిన్గా అది మెయింటైన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడాలని. అది మీరేమంటారు? అంటే ఒక స్టార్ హీరోయిన్గా మీరు చాలా రోజులు ఉన్నారు, అంటే స్టార్ హీరోయిన్ టైంకి తినలేకపోవటం ఇట్లాంటి బాధలు కూడా ఉంటాయి. ఉంటుందండి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ టైం తినలేకపోవడం అలా అంతా లేదు. అంటే ఇప్పుడు నేను వచ్చి ఏంటంటే అండి 1 o'clock అంటే 1 o'clock తింటాను నేను. వాళ్ళు బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంలో తినేస్తాను. డైటింగ్ అన్నది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. నేను కూడా 3 shifts పనిచేశాను. 3 shifts పనిచేసినా కూడా అదేంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర. దెన్ యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. అదే నేను అంటుంది, యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. సినిమాకి వెళ్ళాము, ఎక్కడ ఏదన్నా సరదాగా ఇదని ఇలాంటివన్నీ. మీ ఏజ్ పిల్లలు చేసే పనులు మీరు చేయలేరు కదా, చేయలేరు. సరదాగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలంటే తినలేరు. ఇట్లాంటి రకరకాల ఆవిడ ఆ నవలలో ఆశాలత అని ఒక క్యారెక్టర్ని పెట్టారు. ఆ క్యారెక్టర్ ద్వారా ఆ బాధలని చెప్పారు. నాకేమనిపించింది అంటే ఆవిడ బాధలే ఆవిడ అలా చెప్పారేమో అని నాకు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. అంటే ఈ స్టార్ హీరోయిన్లకు అంతా ఈ బాధ ఉంటుందేమో, 11 వరకు పనిచేయాలి, నిద్ర ఉండదు, ఉదయాన్నే వెళ్ళాలి, చిన్న చిన్న కోరికలు కూడా. మా ఇంట్లో అయితే మరీను మా అమ్మ అయితే కాఫీ వేడివేడి కాఫీ నా కుదిరే తీసుకొచ్చి పెడితే ఆ రూమాకే లేవడం, అంత నిద్ర అనమాట. అట్లా ఉండేది నాకు. సో అవన్నీ ఉండేదండి. వీళ్ళు ఆ చైల్డ్హుడ్లో యూ లూజ్ లాట్ ఆఫ్ ద బెస్ట్. పైగా నేను మరీ అల్లరి పిల్లర్గా ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ మిస్ అయ్యేదాన్ని. అంటే నేను నాకు ఈ 8, 9, 10 years ఇలాంటి టైం 12th year కంప్లీట్ అయ్యాక సినిమాకి వచ్చాను. ఆ టైంలో నేను పెద్దదాన్ని, నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది నాకంటే చిన్నగా ఫ్యామిలీగా ఫ్రెండ్స్ చెప్తున్నా. దాని తర్వాత అంత చిన్న చిన్న పిల్లలు నలుగురు కుర్రాళ్ళు. అదే నేను ఎట్లా ఏదో సినిమా కూడా ఉందట. నేను ఎప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళని వేసుకుని తిరగడం, చెట్లు ఎక్కడం, ఆ బీచ్కి దగ్గర వెళ్ళిపోవడం. బీచ్ దగ్గర మాకు మెయిన్ రోడ్, బెల్స్ రోడ్ మెయిన్ రోడ్. అంటే చేపాక్ చిదంబరం స్టేడియం, ఇప్పుడు చిదంబరం స్టేడియం, అప్పుడు ఎంసీసీ కదా, దాని ఎదురుగా ఉండేవాళ్ళం అనమాట. సో ఆ కాంపౌండ్ దూకడం, ఆ క్రికెట్ మ్యాచ్లు చూడడం, చాలా అల్లరి పిల్లగా ఉండేది. సడన్లీ యూ మిస్ ఆల్ దోస్. సినిమా వచ్చేసరికి అది ఆ లైఫ్ పోతుంది, వాచింగ్ మూవీస్ అదంతా. సో దట్ లైఫ్ ఐ మిస్డ్, డెఫినెట్గా ఐ మిస్డ్.
సరిగ్గా టైం తినకపోవడం అంటే తినాలి, ఇంట్లో హీరోయిన్గా ఉండంటే మరి తప్పదు కదా, ఇంకా డైటింగ్ చేయాలి, అది అలాంటిది ఉండేది. పైగా మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి. మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అది ఎలా అంటే మీకు అది ఇబ్బంది అనిపించలేదు? ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి, నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా నాన్నగారిని నన్ను పెంచిన విధానం కానీ, సో నేను అది రెండు సపరేట్ చేశాను. ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా. అది బికాస్ లైక్ యూ నో దట్ యూ సెడ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే వర్ మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు, బోత్ మై సన్స్ పుట్టిన తర్వాతే. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 years old వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ చాలా కష్టం కదండి అది, పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్, ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంతే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్. ఇది బిగినింగ్ డేస్లో మీరు కమల్ ఒక మంచి పేరు కదా, అబ్బో నేరేడు కళ్ళు పాట. అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను, బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్. మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా, మీరు కమల్ ఇదంతా. ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్లో. తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ, ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు, ఎక్కువ లేరు. సడన్గా ఇంత టాలెంటెడ్, ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్. 5 yearsకే అదేం పిక్చర్ మన కళత్తూరు కన్నమ్మ నుంచి చేస్తున్నాడు. సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక 19 years వచ్చిందా, 19 years కుర్రాడు పాప ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో 18-19 ఏళ్ళు 16-10 దాని తర్వాత కూడా ఏదో 2-3 సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు మీదిగా 16 years అప్పుడు. సో 18-19 years old కమల్ హాసన్, 19 years old కమల్ హాసన్, 16 years old 15-16 years old జయసుధా. సో ఈ జంట చూడడానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు? అబ్బో నేరేడు కళ్ళు లేదు, ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే, ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగమహారాజు. బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సోమొకడు సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసాం మేము, కమల్ నేను ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేరు ఆ రోజులో రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా, ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఎంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం. ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి, ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు, అట్లా ఉంది కదా? అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది, పొడుగు జడ, కాటన్ శారీస్ ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్. అంటే నటనలో ఆవిడ శైలి వేరు, మీ శైలి వేరు, సంబంధం ఉండదు.
బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేదండి, జయభాద్రి గారు ఫాలో అయ్యేది. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ, ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో, హిందీలో ఆమె ఎక్కువ చేసేది, ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను. కాబట్టి ఎప్పుడు